సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్సగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. సురులు నీ ఎదుట వీరులు కారన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్సగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి. అలాగైతే ఇక్కడ ఫలింపు ఎలాగా? ఎట్లనగా మీరు ఫలించి దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యమించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆశీర్వాదం. ఆదాము అవ్వలు దేవుడు వారిని ఆశీర్వదించాడు. అయితే ఆశీర్వాదాన్ని వాళ్ళు ఏం చేశారు? అక్రమము చేశారు, దురాక్రమణ, కబ్జా. కనుక ఈనాడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారంటే దేవుని ఆజ్ఞకు లోబడక అవిధేయులుగా అక్రమం చేసేవారుగా. ఇదిగో అన్యాయము చేయవాడు అన్యాయము చేయనిమో, తగిన ప్రతిఫలము నేనిస్తాను. కనుక దేవుని నమ్మి దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క ఇంటిలో ఉన్నవాడు ఆశీర్వదించబడతాడు. మీరు బహుగా ఫలించి. మొదటి ఆదాము ఫలింపును పోగొట్టుకున్నాడు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు, పశ్చాత్తాపం లేదు. ఇదిగో నీ నిమిత్తము నేల శపింపబడినది, భూమి శపింపబడినది. గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, తుప్పలు కొట్టుకొని నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతావు. అలాగైతే కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నడచిన బహుశూరుడా. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనం. ఈ శుభవచనమేమిటని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివే. అవును, ఆదాము మన్నైన వాడు తిరిగి మన్నైపోతున్నాడు. మనిషి బ్రతుకు రంగుల వలయం. కనుక ఆదాము జీవితం లేదా ఏశావు జీవితం ఆ ఎర్ర ఎర్రని దానిని
ఆ రంగుల వలయాన్ని, ఇదిగో ఆశీర్వాదాన్ని కోల్పోయి అపాయానికి గురైన వాడు ఇదిగో లోపల నుంచి బయటికి నెట్టివేయబడ్డా. అలాగైతే మరలా దేవుని ఇంటిలోనికి రావడానికి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి బంగారము, సాంబ్రాణి, బోళము ఆయనకు కానుకలుగా సమర్పించిరి. ఆ ఇంటిలో పశువుల తొట్టిలో శిశువుగా పరుండబెట్టబడిన యేసు ప్రభువును బట్టి తూర్పు దేశపు జ్ఞానులు, 3 జ్ఞానులు కాదు, ఎంతో మంది జ్ఞానులు, అలాగైతే ఒక దూత కాదు, గాబ్రియేలు దూతతో, ఆ దూతతో వెంటనే పరలోక సైన్య సమూహము సర్వోన్నత స్థలములలోన దేవునికి మహిమ, భూమి మీద ఇష్టులకు సమాధానం కలుగుగక, సమాధానం కలుగుగక. We wish you a Merry Christmas, we wish you a Happy Christmas. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరికీ, ఒక్కరికి కాదు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం. అలాగైతే మీరు బహుగా ఫలించుట వలన, అలాగైతే యోసేపు బహుగా ఫలించాడు. యోసేపు పేరుకు ఫలించుట అని అర్థం. యేసయ్య వచ్చి ఇదిగో కన్యక గర్భమున కుమారుడుగా జన్మించిన ఆ యేసు ప్రభు వలన ఈనాడు ఒక మరియ కృప పొందింది. ఈనాడు కృపలతో మనమందరము కూడా ఈ సంతోషము, ఈ సమాధానము, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము, ఈ డిసెంబర్ మాసం, ఈ నూతన క్రిస్మస్, రేపు లేదు ఎల్లుండి, ఈ క్రిస్మస్ సంతోషాన్ని అనుభవిస్తున్నాం. ఈ నెలంతా నవంబర్ 25 నుండి 25 వరకు నెలంతా సంబరాలే కనుక, సంతోషం కనుక, ఈ క్రిస్మస్ ఆనందం. అలాగైతే మరి మీరు బహుగా ఫలించటం వలన, బహుగా ఫలించటానికి కారకుడు, కారణ జన్ముడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అతడు పుట్టిన ఇల్లు పశువుల పాక, ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. శిశువుగా తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి తమ పెట్టెలు విప్పి పూజించి బంగారము, సాంబ్రాణి, బోళము ఆయనకు కానుకలుగా సమర్పించింది. ఇది బహుగా 2023 సంవత్సరాల చరిత్రకారుడు ఆయన. హిస్టరీలో మిస్టరీ యేసు ప్రభువారు, హిస్టరీలో ఒక మిస్టరీ యేసు ప్రభువారు. ఆయన వల్ల బహుగా దీవించబడుతున్నాం. నా మట్టుకు నేను ఆయన వలన బహుగా దీవించబడ్డాను. ఎవరైతే ఆయన ఇంటిలో ఆయనకు హృదయపూర్వకంగా గణపరుచుకుంటారో, అలాగైతే ఆమె తూర్పు దేశపు జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోళము ఆ కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మన మత్తయి సువార్తలో ఆ జ్ఞానులు వారు ఎలాగైతే వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అలాగైతే తూర్పు దేశపు జ్ఞానులు అలాగా దేవునికి బంగారం, సాంబ్రాణి, బోళం సమర్పించారు కానుకలుగా. అలాగైతే మరియా ఎలాగ దేవుని స్తుతిస్తుంది? 1వ అధ్యాయం 48వ వచనం, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామం పరిశుద్ధం. నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది.
దావీదు అంటున్నాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. వెర్రి ధనవంతుడు అనుకుంటున్నాడు, నాకు విస్తారమైన పంట, అబ్బో కొత్త కొట్లు కట్టించుకున్నాడు, దానిలో నింపుకొని ప్రాణంతో చెప్పుకుంటున్నా, నా ప్రాణమా తింటం కాదు, ముందు సుఖించడం, తర్వాత నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము అంటే సుఖాన్ని ముందు పెట్టుకున్నాడు. ఈ సుఖం కనుక ఈ సుఖం, ఈ సౌఖ్యం ఎంతవరకు? మన్నైనది తిరిగి వెర్రివాడ నీ ప్రాణం అడుగుచున్నారు. కనుక నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము కాదు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అలాగైతే తూర్పు దేశపు జ్ఞానులు ఎలాగ ఆరాధించారు, అలాగైతే మరియా యేసు ప్రభువారి తల్లి ఆ తిమోతికి వ్రాసినటువంటి పత్రికలో మరి శిశు ప్రసూతి వలన ఆమె రక్షింపబడును. అలాగైతే నయోమి మనవణ్ణి బట్టి లేదా ఆ రూతు కొడుకును బట్టి రూతు దీవించబడ్డాది. ఎవరు? రూతుకి బోయజు పుట్టాడు. బోయజును బట్టి తల్లికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. శిశు ప్రసూతి వలన ఆమె రక్షింపబడును. యేసు ప్రభువును బట్టి ఆమెకు రక్షణ వచ్చింది. బోయజును బట్టి రక్షణ అని నేను చెప్పడం లేదు, కానీ రూతును బట్టి రూతు అత్తతో ఒక నిబంధన చేసుకుంది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. అది అందుకని రూతు గర్భాన ఓబేదు పుట్టాడు. రూతుకు మంచి భర్త బోయజు, సారీ అంతేలే, బోయజు రూతునందు ఓబేదు పుట్టాడు. అలాగైతే దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇదిగో నేను జన్మించాను. నా జన్మ ఒక దైవజనురాలు సంతోషమా అమ్మా, నీకు చక్కని మగపిల్లడు పడతాడు అని చెప్పింది. కొన్ని వారాలు 7 వారాలు ఉపవాసం ఉండి ఆమె దగ్గరికి వెళ్ళింది. అయితే డాక్టర్ ఏమో చెప్పింది నీ కడుపులో బల్ల అన్నాడు. దైవజనురాలు నీ కడుపులో బిడ్డ కుమారుడు పడతాడు అని సంతోషమ్మ గారు ఆ సంతోషాన్ని మా తల్లి రూతమ్మకి అందించింది. కొన్ని వారాలు ఉపవాసం ఉన్నది. అప్పుడు నేను పుట్టాను. ఆ బిడ్డకు పేరు పెట్టాలని చీట్లు వేసినప్పుడు ఆ చీట్లలో యెహోషువ, యేసుపాదం, యెహోషువ అనే పేరు పట్టుకున్నాను. ఆనాడు యెహోషువ అనే పేరు పట్టుకున్నాను. నేను పట్టుకొని నేనేమన్నా తెలుసా, అరే పట్టుదలగా ప్రపంచం పెద్ద చదువులేని రంకునేపు గ్రంథాలు రంగంతా బయట పెట్టి కులగజ్జి మూర్ఖులతో ఎనలేని పోరు చేసి పీడితులకు తాడితులకు హక్కులు సాధించి హీనమైన బ్రతుకులకు